మంచి పాఠాన్ని మనము డిస్కస్ చేద్దాం. అదేంటంటే ట్రేడ్ మిల్ ఉత్పత్తి అనేది. అసలు ట్రేడ్ మిల్ అంటే ఏంటి అనేది మీరందరికీ తెలుసు అనుకుంటాను. ట్రేడ్ మిల్ అంటే ఇప్పుడు మనం ఏదైతే ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే ఒక రన్నింగ్ మిషన్ లాగా ఉంటుంది కదా. ఆ రన్నింగ్ మిషన్లో మనం ఎట్లా ఉంటుంది అంటే మనం ఉరుకుతున్నట్టే ఉంటుంది, కానీ అది అక్కడనే ఉంటుంది, కానీ మనం మాత్రం మన బాడీలో ఫిజికల్ ఎక్సర్సైజ్ అవుతూ ఉంటుంది. అలాగానే మీరు చిన్నప్పటి నుంచి మీరు వినే ఉంటారు, కీలు గుర్రం అనే పేరు వినే ఉంటారు. కీలు గుర్రం అంటే ఏంటి అంటే అది ఎప్పటికీ అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది, కానీ అక్కడనే ఉంటుంది. ఇప్పుడు కీలు గుర్రం ఎట్లా ఉంటుందండి, అది ఇటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది, కానీ అలానే ఉంటుంది. కాబట్టి దాన్ని మనం కీలు గుర్రము, ట్రేడ్ మిల్ అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ రకంగా మనము ఈ యొక్క ప్రొడక్షన్ విధానం అంటే పెట్టుబడిదారి విధానంలో ఎందుకు మనం ట్రేడ్ మిల్ గురించి మాట్లాడుకోవాలి అంటే, ఈ యొక్క పర్యావరణం గురించి మనం ఎప్పుడైతే మాట్లాడుకుంటున్నామో అప్పుడు మనం పారిశ్రామిక విధానం గురించి, అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పర్యావరణ విధ్వంసం గురించి, వీటి గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పర్యావరణానికి మరియు ఈ యొక్క పారిశ్రామికీకరణకు చాలా దగ్గర సంబంధం ఉంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసో లేదో, ఈరోజు మనకు విద్యుత్ శక్తి ఉత్పత్తిలో కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా ఉత్పత్తిలో కానివ్వండి, మనకు ఎక్కువగా ఈ యొక్క ఈ బొగ్గును, ఆ తర్వాత రకరకాల వాటిని వాడటం జరుగుతూ ఉంటుంది. అయితే పారిశ్రామిక రంగంలో యొక్క మన యొక్క ఇది పర్యావరణం అనేది ఏ రకంగా దెబ్బతింటుంది అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. అసలు ఇదంతా ఎందుకు వస్తుంది అనేది కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. మనిషికి బుద్ధుడు చెప్పినట్టు మనిషి యొక్క జీవితం అనేది కోరికల ప్రపంచం అని చెప్పచ్చు. ఎట్లా అంటే ప్రతి మనిషికి కారు కావాలి, ప్రతి మనిషికి బైక్ కావాలి, ప్రతి మనిషికి మంచి బట్టలు కావాలి, మంచి జీవితం కావాలి. ఇవన్నీ కూడా భౌతిక కోరికలు అనేటివి సామాజికంగా నిర్మించబడతాయి అనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అంటే భౌతిక కోరికలు ఉండకుండా మనం బతకగలుగుతామా సార్ అంటే, అసలు ఈ యొక్క భౌతిక ప్రపంచము అనేది ఇప్పుడు బుద్ధుడు ఏం చెప్పాడు, అరే బాబు నీ దుఃఖానికి కారణము యొక్క నువ్వు అనుకుంటున్న కోరికలు ఇవి మాత్రమే అని చెప్పడం జరిగింది. అదే రకంగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనిషి యొక్క ఎన్ని కోరికలు, ఒక మనిషికి ఎన్ని కార్లు కావాలి, ఒక మనిషికి ఎన్ని వెహికల్స్ కావాలి, ఒక మనిషికి ఎన్ని బట్టలు కావాలి, ఒక మనిషికి ఎంత పర్యావరణాన్ని కాపాడాలి. అసలు సింప్లిసిటీ ఈజ్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ క్రియేటివిటీ అని మనకు జీసస్ లాస్ట్ సప్పర్ గీసినటువంటి లియోనార్డో డావిన్సీ చెప్పాడు. మనం ఎందుకు ఒక సాదాసీదాగా బతకలేకపోతున్నాము అనేది కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అంటే సాదాసీదాగా బతకడం అనేది చేతగాంతనమా, లేకుంటే అది ఎట్లా అర్థం చేసుకోవాలనేది ఇక్కడ మనం చూడవలసి ఉంటుంది. మనం గాంధీ గారిని గాడ్సే గారు హత్య చేశారు. హత్య చేసిన తర్వాత గాంధీకి ఉన్న బలం ఏంటి? ప్రపంచంలో ముఖ్యంగా ప్రభావితం చేసిన వ్యక్తులలో, అంటే మానవాళిని ప్రభావితం చేసిన వ్యక్తులలో మహాత్మా గాంధీ గారు ఉన్నారు, చార్లీ చాప్లిన్ గారు ఉన్నారు, అదేవిధంగా చాలా నెల్సన్ మండేలా గారు ఉన్నారు, ఆ తర్వాత ఇంకొక అమ్మాయి ఉంది. అంటే వీళ్ళు మనకు చాలా సింపుల్గా బతికారు. అంటే ఇక్కడ ఎందుకు ఇదన్నీ మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే, పెట్టుబడిదారి విధానం ఏం చేస్తుందంటే నీలో లేని ఒక లేని కోరికలను సృష్టించి దాన్ని నిన్ను బానిస చేయడము అనేది పెట్టుబడిదారి విధానానికి బాగా తెలిసిన ట్రిక్. అది తన యొక్క మాయాజాలంతో ఏం చేస్తుందంటే నీలో ఒక భౌతికమైనటువంటి కోరికను అది రేపుతుంది. ఈ భౌతిక కోరికలను రేపి అదేం చేస్తుంది అంటే, అది నిన్ను అది లేకుండా, ఇప్పుడు మీరందరికీ తెలుసు, మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు మా అమ్మా నాన్నలు ఎటువంటి ఏమి కానీ ఇవ్వలేదు. ఏదో చిరిగిన నెక్కరు, దాన్ని పోస్ట్ ఆఫీస్ నెక్కర్ అనేవారు. ఆ నెక్కరు వేసుకొని మనం ఉన్నటువంటి దాంతో ఊరికి వెళ్ళేవాళ్ళం, బల్కను పట్టుకొని. కానీ ఇప్పటి పిల్లలు వాడి బడికి వెళ్ళాలంటే మనకి సైకిల్ కావాలి, మనకి తల్లిదండ్రులే వాని యొక్క కోరికలను పెంచుతున్నారు. నువ్వు ఇది పాస్ అయితే నీకు ఇది ఇస్తాను, నువ్వు అది పాస్ అయితే నీకు అది ఇస్తాను. ఇట్లా ఏం చేస్తున్నారు అంటే పిల్లల్లో ఒక భౌతికమైనటువంటి కోరికలను ఎవరు కలిగిస్తున్నారండి? అది పేరెంట్సే కలిగిస్తున్నారు. ఈ రకంగా మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, భౌతిక కోరికల్ని ఈ యొక్క పేరెంట్స్, సమాజమే నిర్మిస్తారు. మనం ఇప్పుడు మా చిన్నతనంలో
మనకు మా ఊరికి నుంచి పక్కన నెక్కొండ పోవాలంటేనే అది ఒక పెద్ద కోరిక అన్నట్టు. అంటే అది అక్కడ స్వీట్లు ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి అనేది ఒక కొత్త మాకు అది ఒక కోరికగా ఉండేది. ఆ కోరికను అది ఎందుకు కలిగింది? హైదరాబాద్ అంటే ఎందుకు ప్రతి వాళ్ళు కోరుకుంటారు అంటే, ఇక్కడ మనం చాలా మంది మనకు సినిమాలలో హైదరాబాద్ ఎట్లా చూపిస్తారు, హైదరాబాద్ అనేది ఒక స్వర్గం, ఇక్కడ వస్తే చాలు, చదువు కానీ, పెళ్లి కానీ, లవ్ కానీ, ఇంకేదైనా కానీ అసలు ఇక్కడ కష్టాలే ఉండవు అన్నట్టు మనకు సినిమా ప్రపంచంలో ఏం చేస్తారు అంటే, ఒక అభూత కల్పనను సృష్టించి ఒక కోరికను రేపుతారు. పల్లెటూరులో అంటే బతకకూడదు, చచ్చినా బతికినా హైదరాబాద్లోనే బతకాలి, చచ్చినా బతికినా అమెరికాలోనే బతకాలి, మనకు చచ్చినా బతికినా ఇక్కడనే ఉండాలి. ఇట్లాంటివన్నీ మనకు ఏవైతే సమాజంలో ఉండే ఈ బలమైన భౌతిక కోరికలు అవి సోషల్ కన్స్ట్రక్ట్స్. మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనిషి అనేవాడు బేసిక్ ఎట్లా ఉంటాడు అంటే, తనకు తాను ఎట్లా నిర్మించుకుంటాడు అంటే, అది తల్లిదండ్రులు, సమాజము, అసలు డూ ఆర్ డై ఇట్లాంటివన్నీ కూడా మనకు సమాజం కానీ, మన తల్లిదండ్రులు కానీ, లేకుంటే ఇంకా మన మిత్రులు కానీ వీళ్ళంతా చెప్తా ఉంటారు. బతుకుతే సిగరెట్ తాగుతుంటే బతకాలరా, లేకుంటే కళ్ళద్దాలు పెట్టుకోవడము, ఇవన్నీ కూడా భౌతిక, అంటే మంచి రేమాండ్ డ్రెస్ వేసుకోవడము, ఇవన్నీ కూడా మనకు ఈ భౌతిక కోరికలు సమాజపరంగా నిర్మించబడతాయి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇక్కడ ఈ భౌతిక కోరికలకు పెట్టుబడిదారు విధానం ఎట్లా దానికి రూపకల్పన చేస్తుంది, ఒక కృత్రిమ భౌతిక కోరికలను అది ఎట్లా సృష్టిస్తుంది అనేది కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మీరు కనుక పెర్కిన్సన్స్ కన్ఫెషన్స్ ఆఫ్ ఎకనామిక్ హిట్ మ్యాన్ అనే పుస్తకం చదివితే, ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఇంకా చాలా మంది ఏం చెప్పారు అంటే, అతను పెర్కిన్సన్ అనే అతను వరల్డ్ బ్యాంక్లో పనిచేసేవాడు. అతను ఏం చెప్పాడు అంటే, మూడో ప్రపంచ దేశాలలో మొదటి ప్రపంచ దేశాల పారిశ్రామిక ఉత్పత్తులు అమ్మడానికి, అది కార్లే కానివ్వండి, వాచ్లు కానివ్వండి, ఇంకేదైనా కానీ, బట్టలే కానివ్వండి, చెప్పులే కానివ్వండి, కొంతమంది వుడ్లాండ్ తప్ప వేరే చెప్పులు వేయరు. అంటే ఒక కన్జ్యూమర్ మార్కెట్గా, ఇప్పుడు చైనా అన్నా కానీ, భారతదేశం అన్నా కానీ ప్రపంచం ఎందుకు భయపడుతుందంటే, లేకుంటే ప్రపంచ మార్కెట్ ఎందుకు భయపడుతుంది, అమెరికా కానీ, వేరే రష్యా కానీ ఎందుకు భయపడుతుంది అంటే, ఇక్కడ మార్కెట్ ఉంది, 140-150 కోట్ల మంది జనాలు ఉన్నారు ఇక్కడ. ఈ మార్కెట్కు వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన సెల్ ఫోన్స్ కానివ్వండి, వాళ్ళకి కావాల్సినటువంటి జాబులు కానివ్వండి, లేకుంటే బైకులు కానివ్వండి, ఏదైనా కానీ ఒక పరిశ్రమ పెట్టి దాన్ని నడపడానికి భారతదేశం కానీ, అటు చైనా కానీ, ఈ రెండు కూడా ప్రపంచంలో అతిపెద్ద జనాభాను కలిగి, ఆ తర్వాత అమెరికా, బ్రెజిల్ ఇట్లాంటి కంట్రీస్ ఎక్కువగా జనాభాను కలిగి అవి మార్కెట్కు అనుకూలంగా ఉన్నాయి. మరి ఈ మార్కెట్ని ఎట్లా వాళ్ళు చేసుకుంటారు అంటే, దీన్ని మార్చుకోవాలి అంటే ఒక పెట్టుబడిదారి కోరికను కలిగించడం అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు నువ్వు సిటీలో బతుకున్నావా, సిటీలో బతికితే నీకు 2 పెద్ద గాజులు వెళ్ళే అవసరం ఏముంది, నీ మామూలు సాదాసీదా బతకొచ్చు కదా. కానీ రియల్ ఎస్టేట్ వాడు నేను అట్లా బతకనియడు. నీకేంటంటే నీకు ఒక అందమైన ఇల్లుని చూపిస్తాడు, అది నువ్వు ఇట్లా బతికితే ఇట్లనే బతకాలని చూపిస్తాడు, నీకు గార్డెన్ చూపిస్తాడు. నీకు రియల్ ఎస్టేట్ అనేది హైదరాబాద్ మహానగరంలో మొత్తం అసలు ఒక పెద్ద మాఫియా లాగా విస్తరించి ఈరోజు రాజకీయాన్ని అన్నిటినీ అది శాసిస్తుంది. అంటే ఎందుకు ఈ ఉదాహరణ చెప్పవలసి వస్తుంది అంటే, ఈరోజు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకు భౌతిక కోరికలు అనేటివి ఎట్లా కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు అంటే, మనకు ఉన్నటువంటి డిజైర్స్ని ఎట్లా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మనం సినిమాకి వెళ్ళేటప్పుడు మనం ఇంతకుముందు కాశీనాథ్ థియేటర్లో, డొక్కు థియేటర్లో సినిమాలు చూసామండి. కానీ ఇప్పుడు మీరు పోతే ఐమాక్స్కి వెళ్ళాలి. ఐమాక్స్కి మీరు వెళ్ళారనుకోండి సినిమాకి, ఐమాక్స్ సినిమాలో మీరు ఎట్లా ఉంటుందండి, దాంట్లో మీరు పోతే 100 రూపాయల టికెట్, మీకు మంచినీళ్ళు ఉండవు, మీరు కంపల్సరీ బిస్లరీ వాటరే తాగాలి, లేకుంటే కోక్ తాగాలి. అంటే మీరు చూస్తే సినిమాని ఐమాక్స్లోనే చూడాలి. ఎందుకు సినిమాని మామూలు థియేటర్లో కూడా చూడొచ్చు. ఇప్పుడు మనకు రోడ్ సైడ్ ఉన్న ఒక సాదాసీదా ఏసీ లేని ఒక సాదాసీదా చైర్లు ఉన్న సినిమా హాల్ కాదా, అది కూడా సినిమా హాలే. కానీ మనం చూస్తామా దాంట్లో అంటే, మనం సినిమా చూడం దాంట్లో. మనం ఎట్లా చూస్తాం, యువత మొత్తం ఐమాక్స్కి వెళ్ళాలి, అక్కడ సెల్ఫీలు తీసుకోవాలి, సినిమా అది చిరంజీవిదైనా లేకుంటే మమ్ముట్టిదైనా అందులోనే చూడాలి. అప్పుడు కానీ వాళ్ళకు అంటే ఇదంతా ఒక కూడా ఈ యొక్క పెట్టుబడిదారి విధానము, ఈ యొక్క ప్రపంచీకరణ కల్చరు, ఈ కోరికలు అనేవి
ఇవి భౌతికంగా అవి నిర్మించబడతాయి. ఈ మధ్యలో నేను ఇంకోటి కూడా విన్నది ఏంటంటే, యువత కొంతమంది అంటే ఇంట్లో వండుకోకుండా వాళ్ళు ఒక స్టార్ హోటల్కి వెళ్తారు. వెళ్ళి 1-2 రోజులు వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ తినడం, అక్కడ ఎంజాయ్ చేయడము, ఒక రూమ్ తీసుకొని అనేది జరుగుతుంది. ఇది న్యూ ప్యాటర్న్స్ ఆఫ్ కన్జంప్షన్ అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఇది యువత ఇట్లా ఉంది. అంటే భౌతిక కోరికలు అనేటివి ఇక్కడ మనం ఎందుకు ఇవన్నీ మనం సోషియాలజీలో అర్థం చేసుకోవాలంటే, సోషియాలజీ అనేది ఒక డైనమిక్ సబ్జెక్ట్. ఈ డైనమిక్ సబ్జెక్ట్లో మనం మనిషి ఎట్లా కోరికలు కోరుతున్నాడు, ఎట్లాంటి జీవితం గడుపుతున్నాడు, ఎట్లాంటి విషయాల పట్ల అతనికి అవగాహన ఉంది, ఇవి ఎట్లా నిర్మించబడుతున్నాయి. ఇప్పుడు మీకు హీరో ఇమేజ్ కూడా ఒకరు చిరంజీవి మీద ఒక పిహెచ్డి చేశారు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. ది మేకింగ్ ఆఫ్ చిరంజీవి ఇమేజ్ యాజ్ ఎ మెగాస్టార్ అండ్ ఇట్స్ రొటేటింగ్. అంటే అది ఎట్లా రొటేట్ అవుతుంది, ఒక స్టార్ ఇమేజ్ని ఎట్లా క్రియేట్ చేస్తారు, ఆ తర్వాత అది ఎట్లా కుల సంఘాలలో రొటేట్ అవుతుంది, ఒక సాదాసీదా అభిమాని కూడా ఎట్లా అట్రాక్ట్ చేస్తారు. అంటే నీకున్న కోరికను కానీ, నీ ఇమేజ్ని కానీ, నీ స్టార్డమ్ని కానీ, ఇవన్నీ కూడా పెట్టుబడిదారి విధానం అనేది మనకు చాలా స్పష్టంగా అది నిర్మిస్తూ ఉంటుంది. ఇవన్నీ మనం ఎందుకు మాట్లాడుకోవాలి అని మీరు అడగొచ్చున్నాను. సార్ మనం ఈ సోదంతా ఎందుకు సార్, మనం దీని గురించి ఎందుకు మాట్లాడుకోవాలంటే మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మొత్తం ప్రపంచం మొత్తం భౌతిక కోరికల మయమైపోయింది. నీకు మంచి బట్టలు వేసుకొని, మంచి డబ్బులు ఉంటేనే, మంచి కారు గీరు ఉంటేనే నువ్వు మంచిగా నీకు లెక్కలు కనిపెడుతున్నారు. అవన్నీ లేకుండా ఉంటే వాళ్ళని పిచ్చివాని గాను, ఎవరైనా గిరిజనులకు సేవ చేసే వాళ్ళని, లేకుంటే దళితులకు సేవ చేసే వాళ్ళని పిచ్చివాళ్ళు గాను, మేధావులను ఇట్లా చేసే ఒక నీతిమాలిన ఒక వ్యవహారం అనేది కొత్తగా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం అన్నట్టు. అంటే ఈ రకంగా అంతకుముందు లివ్ సింపుల్ థింక్ హై అనేది ఒక ఆలోచన విధానం ఉండేది. ఇప్పుడు పోయింది అది. లివ్ సింపుల్ పోయింది, థింక్ హై పోయింది. నౌ లివ్ హై అండ్ థింక్ సింపుల్. అంటే సింపుల్గా ఆలోచించడం, ఒక క్రిటికల్గా ఆలోచించకపోవడం అనేది నేటి తరంలో మనం జరుగుతున్నటువంటి విషయంగా మనం భావించవచ్చు. ఈ రకంగా భౌతిక కోరికలు అనేటివి సమాజంలో నిర్మించబడతాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మీకు కన్ఫెషన్స్ ఆఫ్ హిట్మ్యాన్ ఒకటి చెప్పేసి మనం దాని లోపలికి వెళ్దాం. ఇప్పుడు కన్ఫెషన్స్ ఆఫ్ ఎకనామిక్ హిట్మ్యాన్లో మనకు క్రుగ్మ్యాన్ మన పెర్కిన్సన్ ఏం చెప్తాడు అంటే, 3వ ప్రపంచ దేశాలు ఆఫ్రికా, ఇండియా, లేకుంటే థర్డ్ వరల్డ్ కంట్రీస్లలో ఈ మార్కెట్ మాయాజాలం నీకు ఒక అందమైన కళను చూపిస్తుంది. ఇప్పుడు మనకు బాలీవుడ్, హాలీవుడ్లు కనుక ఎట్లా ఒక అందమైన కళల్ని అవి ఎట్లా చూపించి మనకు అవి మేక్ బిలీవ్, అది వాస్తవంగా అట్లా ఉండదు. షారుఖ్ ఖాన్ సినిమాలైనా, చిరంజీవి సినిమాలైనా వాస్తవ రూపాలు అనేది చాలా డిఫరెంట్గా ఉంటాయి. సల్మాన్ ఖాన్ సినిమాలైనా. కానీ మనకు సినిమా అనేది ఎట్లా చూపిస్తుంది, ఒక భౌతిక ప్రపంచాన్ని, ఒక మేక్ బిలీవ్ని సృష్టిస్తుంది. అట్లే 3వ ప్రపంచ దేశాలలో ఉన్న పేదరికం కానివ్వండి, చదువు లేకపోవడం వల్ల కానివ్వండి, రకరకాల కారణాల వల్ల ఏమైంది అంటే మనకి ఒక అందమైన రంగుల కళను ఏర్పరుస్తారు. మరీ ముఖ్యంగా మిడిల్ క్లాస్ని టార్గెట్ చేసి, ఇప్పుడు 140 కోట్లలో నాకు తెలిసి 60 నుంచి 80 కోట్ల వరకు జనాలు మధ్యతరగతి ఉంటారు. మధ్యతరగతి కోరిక ఏంటి, ఒక మంచి స్కూటర్ ఉండాలి, ఒక మంచి ఇల్లు ఉండాలి, ఒక సొంత ఇల్లు ఉండాలి. సొంత ఇల్లు అనేది కళ, సొంత వెహికల్ అనేది కళ, సొంత అంటే ఇట్లా ఇదైతే ఈ యొక్క ఒక మధ్యతరగతికి ఉండే అతిపెద్ద కళ ఏంటంటే ఇల్లు ఉంచుకోవడం, లేకపోతే ఒక బండి ఉంచడం, అంత ఒక ఫ్లాట్ ఉండదు. అప్పుడు రజనీకాంత్ లాంటి వాళ్ళకి రజనీకాంత్ చిన్న వేషాలు వేసుకున్నప్పుడు రంగస్థలంలో పనిచేసేటప్పుడు ఏమనుకున్నాడు అతనంటే, వాడు డక్కన్ క్యాంట్లో రాశాడు, ఏమనుకున్నాడు అతనంటే, నాకేముంది, నేను చాలా సాదాసీదా జీవితం నుంచి వచ్చాను, ఒక ఎల్ఎంఎల్ వెస్పా, ఒక ఫ్లాటు, ఆ తర్వాత ఒక చామ్స్ అప్పుడు ఏదో సిగరెట్, అది ఉంటే చాలే మన జీవితం గడిచిపోయింది, నాకు ఈ చెన్నై లాంటి మహానగరంలో ఇంతకంటే నాకు కావాల్సింది ఏముంది అనుకున్నాడట. కానీ ఇప్పుడు అతను కొన్ని 100 కోట్లు 1000 కోట్లకి అతను ఎగబాకాడు. అంటే ఇమేజ్ ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, మార్కెట్ కానివ్వండి, ఇమేజ్ కానివ్వండి, కోరికలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఇవి సోషల్లీ కన్స్ట్రక్టెడ్.
భౌతిక కోరికలు కూడా ఇప్పుడు మనం సాదా సీదా అన్నం తిని ఖండం లేకుండా మామూలుగా బతకొచ్చు. కానీ మనకు 6 ప్యాక్స్ కావాలి, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ లాగా ఉండాలి అంటే అదొక కఠోర పరిశ్రమ చేయవలసి వస్తుంది. అంటే మన ప్రతి కోరికను మార్కెట్ అనేది క్యాప్చర్ చేస్తుంది. మన ప్రతి విషయాన్ని ఈ యొక్క యాడ్ కంపెనీలు, సినిమాలు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, వీళ్ళందరూ కూడా వస్తువులు అమ్ముకునే వాళ్ళు, ఇండస్ట్రీస్, వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే మనలో లేనిపోని కోరికలను లేపి ఆ తర్వాత వాటిని నిర్మించి వాటిని మనం పొందేంత వరకు మనం నిద్ర లేకుండా చేసి మన జీవితాన్ని వాళ్ళ గుప్పిట్లో, అంటే ఏదో ప్రాణం, మన పాతకాలంలో చెప్పాలంటే ఎవరి ప్రాణం ఎక్కడుందంటే చిలుకల గూడులో ఉన్నట్టు, ఆ చిలుక గూడులో ఉన్నట్టు, అట్లనే ఈ కోరికలలో ఈ ప్రతి మధ్యతరగతి ఇల్లాలు, అంటే పేదవాడికి వాడు పెద్ద, బట్ వాడి గురించి మనం దాని గురించి మాట్లాడుకుందాం. ఉన్నవాడికి ఎట్లాగూ వాడు అనుకున్న వెంబటే కారు వస్తుంది, వాడు అనుకున్న వెంబటే మంచి ఇల్లు వస్తుంది. ఇట్లాంటి వాడికి అది వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ విషయం అంతా కూడా మధ్యతరగతి. ఎన్నో జగపతి బాబు సినిమాలు వచ్చి ఉంటాయి. ఏంటంటే అది పక్కింట్లో ఫ్రిడ్జ్ ఉంటే ఈ ఇంట్లో ఫ్రిడ్జ్ కావాలి, పక్కింట్లో అది ఉంటే ఈ ఇంట్లో ఇది కావాలి. ఇట్లా రకరకాలుగా ఒక మధ్యతరగతి స్త్రీ ఎట్లా ఆలోచిస్తుంది, చివరికి భర్తను కూడా అమ్మేసేసి తన కట్ చేస్తుంది అన్నట్టు. అంటే దాని తర్వాత మనిషి విలువ అన్ని ఉంటాయి ఇంట్లో, కానీ మనిషి ఉంటాడు. అప్పుడు ఆమెకు అర్థమైంది అన్నట్టు. అంటే భర్త అనేవాడు ఎంత ముఖ్యము, ఎంత ఇంపార్టెంట్ అనేది మనకు ఆ సినిమాలో చూపించడం జరిగింది. అంటే మనకు సూరిగాడు కానీ, దాసరి నారాయణరావు సినిమాలు కానివ్వండి, ఈ మధ్య కాలంలో సినిమాలు అట్లాంటి సామాజిక బాధ్యతతో కూడిన సినిమాలు ఈ మధ్యలో తక్కువైనాయి అని చెప్పొచ్చు. అంటే ఇట్లా ఎందుకు ఇవన్నీ చెప్పవలసి వస్తుందంటే పెర్కిన్సన్ కూడా ఏం చెప్తాడు అంటే, ఏదైతే ఈ మధ్యతరగతి ఉందో, ఈ 80 కోట్ల మంది మధ్యతరగతి ఉందో, వీళ్ళను టార్గెట్ చేయడమే ఎడ్యుకేషన్, పాలిటిక్స్, ఆ తర్వాత ఈ యొక్క ఇండస్ట్రియలిస్ట్, వీళ్ళందరి యొక్క టార్గెట్ ఏంటంటే ఈ యొక్క 80 కోట్ల మంది, భారతదేశం లాంటి దేశాల్లో అయితే ఈ యొక్క 80 కోట్ల మందిని టార్గెట్ చేయడం అనేది ముఖ్యం. దాంట్లో భాగంగానే ఈ పెర్కిన్సన్ ఏం రాస్తాడు అంటే, ఈ ప్రపంచ బ్యాంకులు అనేటివి అవి 3వ ప్రపంచ దేశాలలో ఈ మధ్యతరగతికి ఉండే కోరికల్ని, లేకుంటే ఆ అవసరాలని, వాటిని ఇట్లా ఒక అందమైన రంగుల కళను ఏర్పాటు చేసేసి, ఇప్పుడు వాడు ఏం చెప్పాడు, రిలయన్స్ వాడు, నీకు ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచం దునియా ముట్టిమే అన్నాడు. అంటే నీ చేతిలో ఫోన్ ఉందంటే ప్రపంచం నీ చేతిలో ఉన్నట్టే ఉంటుంది. ఎట్లుంటుందండి నీ చేతిలో ప్రపంచం ఎట్లుంటుంది? నేను అడుగుతున్నాను, అది ఎట్లా ఉంటుంది చెప్పండి? ప్రపంచం నీ చేతిలో ఏమో ఫోన్ ఉంటే మా ప్రపంచం ఉంటుందా? ఏముండదు, మాట్లాడగలుగుతాం. ఫోన్ ఈజ్ బేసికల్లీ కమ్యూనికేషన్ టెక్నాలజీ. అది ఒక మాట్లాడుకోవడానికి పనికొచ్చి ఒక దానివల్ల నీకు ప్రపంచం నీ చేతిలో ఎట్లా ఉంటుంది? నువ్వు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుకోవచ్చు. కానీ మరి నీ అన్నం, నీ భూమి, నీ భక్తి, నీ ఉద్యోగాలు, అంటే ఒక పెరిఫరీలో ఉన్నటువంటి ఒక విషయాన్ని వాడు సెంట్రల్ చేశాడు. నీ జాబ్ గురించి వాడు మాట్లాడాడు, నీ యొక్క ఉద్యోగం గురించి మాట్లాడాడు, నీ దేని గురించి మాట్లాడు. నువ్వు సెల్ ఫోన్ నీ చేతిలో పెట్టుకో, ప్రపంచం నీ చేతిలో ఉంటుందని చెప్తుంది. ఒకసారి ఎంప్లాయ్మెంట్ న్యూస్ వాడు ఒక కార్టూన్ వేశాడు. వానికి చలిలో ఉంటుంటాడు, వానికి మనకి అంగిలి కూడా ఏముండవు, కానీ ఫోన్ వాడు ఇట్లా పెట్టుకొని ఒక కార్టూన్ వేశాడు. నాకైతే అది భారతదేశం కానీ ప్రపంచానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా అది నాకు అవపడుతుంది. అంటే ఏమున్నా లేకపోయినా సెల్ ఫోన్ నీ చేతిలో ఉండాలి అనేది, అంటే భౌతిక కోరికను అట్లా మనకు క్రియేట్ చేశారు. అంటే మారుతున్న కాలంగా ప్రతి ఒళ్ళు మారాలనుకోండి, కానీ సెల్ ఫోన్ లేకుండా మనం బతకలేమా అంటే బతకగలుగుతాం. మనం అంత ప్రయత్నం చేయాలి, కాల్ రాయాలి, ఇంకేదన్నా పబ్లిక్ టెలిఫోనే వాడాలి. మనకే ఫోన్ ఉండాలని ఉంది. ఇప్పుడు ఒక పబ్లిక్ టెలిఫోన్ ఉంటే దానివల్ల 10 మంది బతుకుతారు కదా. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తారు, ఈ ఫోన్ టెలికమ్యూనికేషన్ రెవల్యూషన్ వల్ల నువ్వు ఫోన్లు పెట్టుకొని బతికే వాళ్ళు పోయారు. అంటే ఇప్పుడు వేగం పెరిగింది, సమాచారంలో మంచిదే, కాబట్టి దానివల్ల నీకు ఆల్టర్నేటివ్ క్రియేట్ చేయలేదు. అంటే ఉద్యోగాల విషయాలలో ఆల్టర్నేటివ్ క్రియేట్ చేయకుండా టెక్నాలజీ హ్యాస్ ఈటన్ అవే మెనీ పీపుల్స్ లైఫ్ అని చెప్పుకోవచ్చు. ఎట్లా అంటే కొన్ని లక్షల మంది జీవితాలని, కొన్ని కోట్ల మంది జీవితాన్ని ఈరోజు టెక్నాలజీ ప్రభావితం చేస్తుందని చెప్పొచ్చు. అమెరికా లాంటి దేశాలు అయితే మరీ ముఖ్యంగా స్టార్ వార్స్ అని, అదని, సినిమాలని, హాలీవుడ్ అని ఏదేదో వస్తూనే ఉంటాయి. అంటే టెక్నాలజికల్ సొసైటీ ఒక రకంగా అమెరికా ఈజ్ నోన్ ఫర్ టెక్నాలజీ. హైదరాబాద్ కూడా టెక్నో పార్క్స్ అని మనకి ఇవన్నీ వస్తూ ఉంటాయి.
అంటే నేను చెప్పదలసిన విషయం ఏంటంటే మన భౌతిక కోరికలు అనేటివి ఎట్లా ఇవి ఈ యొక్క పెట్టుబడిదారి విధానంలో అవి రేపుతారు, వాటిని 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 ఆ కోరికను మొలకింపజేస్తారు, దాన్ని కడతారు. ఆ తర్వాత దానిపైన మనకు అది లేకుండా మనం బతకలేమా అనే స్థాయిలో మనకు చూపిస్తారు. అంటే పెర్కిన్సన్ అనేవాడు ఈ యొక్క ఒక దళారి పశ్చాత్తాపం రాస్తాడు. అంటే ఈ మూడో ప్రపంచ దేశాలు వాళ్ళు అప్పివ్వడానికి, వాళ్ళ వస్తువులను అమ్ముకోవడానికి మన మార్కెట్లను ఓపెన్ చేసేసి ఒక లేనిపోని కృత్రిమ కోరికలను సృష్టించి, నువ్వు ఆడపిల్లల బైక్ గురిక చూస్తే ఇద్దరు అమ్మాయిలు మన స్కూటీనో వెస్పానో వేసుకొని ఫ్రీడమ్ అని మనకి యాడ్లో చెప్తా ఉంటారు. ఒక స్కూటీ మీద పోతే ఫ్రీడమ్ అండి అది. నువ్వు అనుకున్నది రాయగలగడం ఫ్రీడమ్, నువ్వు మాట్లాడగలిగేది ఫ్రీడమ్. అంటే అది ఒక, నేను భౌతిక కోరికలు కాదనట్లేదు, అంటే ఇక్కడ ఎట్లా కన్స్ట్రక్ట్ చేయబడతాయి అది ఒకవేళ అంత ఇంపార్టెంట్ అయితే ఆర్టీసీ బస్సులో కనుక అందరు ఆడపిల్లలకి ఇచ్చినట్టు ఫ్రీగా ఇవ్వాలి పిల్లలకి, ఆడపిల్లలకి స్కూటీలు కానీ సైకిల్ కానీ. చంద్రబాబు నాయుడు టైంలో మన ఊరు మన బడి అనే ప్రోగ్రామ్ కింద సైకిల్ ఇచ్చారు చాలామంది ఆడపిల్లలకి. అంటే నేను ఏం చెప్తున్నాను అంటే ఇక్కడ ఈ యొక్క భౌతిక కోరికలు ఇది చాలా విషవలయం అండి. విషవలయము అంటే పెట్టుబడిదారి విధానం అనేది అరుంధతి రాయ్ మాటల్లో చెప్పాలంటే ఒక దయ్యపు కథ, ఒక ఘోస్ట్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. అది నీలో లేని కోరికలను ఏర్పాటు చేసి నిన్ను కన్స్ట్రక్ట్ చేసి నిన్ను దాంట్లో ఆ రంగుల వలయంలో నిన్ను ఒక సాలెగూడులో కనుక ఒక పురుగుపోతే అట్లా ఎక్కున్నట్టు మనం కూడా పెట్టుబడిదారి విధానంలో ఏంటంటే ఆ పెట్టుబడిదారి విధానం అనే సాలెగూడులో ఆ రంగుల అది సృష్టించినటువంటి ఒక కృత్రిమ రంగుల కర్రలో మనం అందరం కూడా ఒక పురుగుల్లాగా మనం దాంట్లో ఉంటున్నాం. ఇది భౌతిక కోరికలు అనేటివి ఇలా నిర్మించబడతాయి అనేది పెర్కిన్సన్ రాశాడు. వాళ్ళు అవసరమైతే ప్రభుత్వాన్ని కూల్చేస్తారు, ప్రభుత్వాన్ని చంపేస్తారు. అట్లా చాలా మంది సౌత్ ఆఫ్రికాలో చంపేశారు. ఆ తర్వాత నెల్సన్ మండేలా లాంటి జైల్లో పెట్టారు. ఎంతోమంది ఆఫ్రికన్ కంట్రీస్ని వాళ్ళ ట్రేడ్, వాళ్ళ యొక్క డిబీస్ అనే కంపెనీ, మీరు బ్లడ్ డైమండ్ అనే ఒక సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. డిబీస్ అనే కంపెనీ డైమండ్స్ గురించి, ఆ డైమండ్ కంపెనీ ఏ రకంగా ఆఫ్రికాలో వాళ్ళకు ఉన్నటువంటి గనుల్ని వాటన్నిటిని దోపిడీ చేసి అది ఏ రకంగా అక్కడ రక్తపు టేరులు ప్రవహిస్తుంది, నీళ్ళను కూడా పంట పొలాలను కూడా అది ఎట్లా నాశనం చేస్తుంది అనేది మనకు చూపిస్తూ ఉంటుంది. మొన్ననే నేను అది చూశాను, మన ఒక డాక్యుమెంటరీ చూశాను. వాయు కాలుష్యం, జల కాలుష్యం, రైతులు వాళ్ళు ఈ డైమండ్ కంపెనీ వల్ల వచ్చేటువంటి కాలుష్యం వల్ల అసలు అక్కడ వాళ్ళు వ్యవసాయం చేయలేకపోతున్నారు. అంటే పెట్టుబడిదారి విధానం అనేది వాడు డిబీస్ అని ఇట్లా చూపించేసేసి పెద్ద పెద్ద యాడ్లు మన సిటీ హైదరాబాద్ నగరంలో కానీ బాంబేలో కానీ కత్రినా కైఫ్ది, సైఫ్ అలీ ఖాన్ది, షారూక్ ఖాన్ది, మమ్ముట్టిది, మోహన్ లాల్ది పెద్ద యాడ్లు పెట్టి అది వాళ్ళు తినేదే మనం తినాలి, వాళ్ళు మాట్లాడితే మనం మాట్లాడాలి. మహేష్ బాబు లాంటిని పెట్టి అదేంటి థమ్స్అప్ని పెట్టి మహేష్ బాబుని పెట్టి మౌంటైన్ డ్యూ, లేకుంటే సల్మాన్ ఖాన్, వీళ్ళందరినీ కూడా వాళ్ళు భౌతిక కోరిక మనం తాగితే థమ్స్అప్పే తాగాలి ఇలాంటి భౌతిక కోరికల్ని ఈ యొక్క పెట్టుబడిదారి విధానం అనేది మనకు చూపిస్తుంది. ఇప్పుడు మనం కోట్ లేకుండా కూడా మాట్లాడగలుగుతాను, కానీ కోట్ వేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ వీడియో అంటే ఈ మొత్తం పెట్టుబడిదారి విధానం అనేది ఒక భౌతిక కోరికల పుట్ట. ఈ పుట్టలో పడిపోయి అందరూ విలవిలా చచ్చిపోతున్నారని మనం చెప్పుకోవచ్చు. అది మనం ఈ యొక్క పెట్టుబడిదారి విధానంలో ఎకనామిక్ అనేది డిజైర్స్ ఆర్ సోషల్లీ కన్స్ట్రక్టెడ్ అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. ఆ తర్వాత మనం చూద్దాం. ప్రపంచంలో ఉత్పత్తి, ట్రేడ్ బిల్ మరియు దాని గురించి చర్చించాలి. అయితే ఈ కోరికల పుట్టను వాళ్ళు అదే మనకు కోరికలు కల్పించి మళ్ళీ వాళ్ళే వస్తువులు సప్లై చేస్తారు. చూస్తేనే సోనీ టీవీనే చూడాలి, నువ్వు మాట్లాడితే ఫలానా కంపెనీ యాపిల్ ఫోన్ కంపెనీలో మాట్లాడాలి. ఈ మధ్యలో మా ఫ్రెండ్ ఒక అమ్మాయికి యాపిల్ ఫోన్లో జాబ్ వచ్చింది. దాంట్లో జాబ్ రావడం అనేది ఒక గొప్ప విషయంగా, ఒక యాపిల్ ఫోన్ ఉండడం అనేది ఒక స్టేటస్ సింబల్గా ఇదంటే అవపడుతుంది. అంటే ఇది ఒక భౌతిక కోరిక. పెట్టుబడిదారి విధానం ఒక యాపిల్ అయితే మనం తింటే ఎట్లా ఆరోగ్యానికి అది మంచిదో, ఆ యాపిల్ అనే ల్యాప్టాప్లు కానివ్వండి, సెల్ ఫోన్లు కానివ్వండి, అది వాడితేనే మనం అది ఒక గొప్ప స్టేటస్గా చూడడం అనేది జరుగుతుంది. అయితే ఈ భౌతిక కోరికల్ని ఈ ఎట్లా నిర్మించబడతాయో మనం చూసాం కదా. ఇది ప్రపంచీకరణలో పెట్టుబడిదారి విధానం అనేది
ఏ రకంగా మళ్ళీ ఇదే ఉత్పత్తి చేస్తుంది వాటిని. అంటే ఇప్పుడు నువ్వు యాపిల్ కావాలంటే దానికి ఒక పరిశ్రమ పెట్టాలి. ఇప్పుడు యాపిల్ కంపెనీ వాడు ఎక్కడ పెడతాడు? ఈ అమెరికాలోనే ఎక్కడ పెట్టేసేసి నీకు వస్తువులన్నింటినీ ఉత్పత్తి చేస్తాడు. అంటే దీన్నే ట్రేడ్ మిల్ ప్రొడక్షన్ అంటారు. ట్రేడ్ మిల్ అంటే ఏ రకంగా అయితే మనం అక్కడ అంటే నీకు ఉత్పత్తి ఉంటుంది, కానీ దానివల్ల ఆ ప్రొడక్షన్ అనేది ఏమవుతుంది అంటే ట్రేడ్ మిల్ వల్ల నీకు ఉత్పత్తి ఉంటుంది, కానీ నీకు ఈ యొక్క దెబ్బతింటుంది, ప్రకృతి దెబ్బతింటుంది. ఇప్పుడు ఇన్ని యూనిట్లు వాడు ఇన్ని లక్ష యూనిట్లు వాడు కార్లను ఉత్పత్తి చేయాలని చూస్తాడు, కానీ దానివల్ల దెబ్బతిన్నటువంటి పర్యావరణం గురించి వాడు మాట్లాడాడు. ఇది ట్రేడ్ మిల్ ఉత్పత్తి విధానం అనేది నాకు కూడా ఇది ఫస్ట్ టైము. ఇది ఏ రకంగా ట్రేడ్ మిల్ అనేది వస్తుంది, దాని సిద్ధాంతానికి ఆవిర్భావం ఏంటి అంటే, ట్రేడ్ మిల్ అనేది ఒక ఉపమానం, ఒక ఉదాహరణ, ఒక సోదాహరణగా ఇచ్చి ఈ రకంగా ట్రేడ్ మిల్ అనేది మనకి ఒక ఉదాహరణగా ఉపయోగపడుతుందని మనం చెప్పొచ్చు. అంటే ఎట్లయితే ఈ పెట్టుబడిదారి విధానము ఏం చేస్తుందంటే, ఒక వస్తువును ఉత్పత్తి చేసేటప్పుడు ఈ రకంగా ఒక ట్రేడ్ మిల్లో కనుక మనం పరిగెత్తినట్టు వస్తువును ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. దానికి సంబంధం లేదండి, దానికి ప్రాఫిటీరింగ్ అంటే నీకు డబ్బులు రావడమే ఒక ప్రధాన ఉత్పత్తి. దాంట్లో ఆరోగ్యం దెబ్బతింటుందా, లేకుంటే పర్యావరణం దెబ్బతింటుందా, లేకపోతే ఇంకేదైనా దెబ్బతింటుందా అనేది ఈ యొక్క ట్రేడ్ మిల్ సిద్ధాంతానికి పనికిరాదు. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పెట్టుబడిదారి విధానము ఒక ట్రేడ్ మిల్ విధానాన్ని పనిచేస్తుంది అనేది ఒక ఉదాహరణగా చెప్పాడు ఒక సామాజిక శాస్త్రవేత్త. దీన్ని మనం రిస్క్ సొసైటీ అని కూడా చెప్పవచ్చు. ఎట్లా అంటే ప్రస్తుతం ఉన్న సమాజం అనేది రిస్క్ సమాజం అని కూడా మనకు సోషియాలజిస్టులు, ఆంథ్రోపాలజిస్టులు చెప్తున్నారు. వీళ్ళు ఏమంటారు అంటే సమాజం రిస్క్ ఓరియంటెడ్గా జరుగుతుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అంటే ఇప్పుడు పర్యావరణ రిస్క్, నీకు పర్యావరణం అనే రిస్క్, నువ్వు ఎంత పెద్ద నువ్వు ఎన్ని వస్తువులు ఉత్పత్తి చేసినా, ఎన్ని వెహికల్స్ ఉత్పత్తి చేసినా నీకు పర్యావరణం అనేది దెబ్బతింటుంది కదా. మరి దాని తగ్గ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ అనే ఒక ట్యాక్స్ ఉంటుంది. ఆ ట్యాక్స్లో ఏంటంటే నువ్వు ఎంతైతే చేస్తావో అంతా నువ్వు సమాజానికి ఉపయోగపడాలి. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది కార్పొరేషన్స్ అనేది ఒకటి ఉంటుంది. మన దేశంలో టాటాలు, అజీమ్ ప్రేమ్జీలు మాత్రమే ప్రాపర్గా వాళ్ళ యొక్క సోషల్ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీని వాళ్ళు చేస్తున్నారని చెప్పొచ్చు. అదే మనకు వేరే వాళ్ళు అది సరిగ్గా చేయట్లేదు కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకు కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ ముఖ్యమంటే, వాళ్ళు ఎంతైతే ఉత్పత్తి చేసే ప్రక్రియలో ఎంతైతే వాళ్ళు విధ్వంసం చేస్తున్నారో అంతేను సమాజానికి కూడా చదువు రూపంలో, పర్యావరణ రూపంలో అందించాలి. ఇప్పుడు మనకు వస్తున్నటువంటి చిప్కో మూమెంట్లు కానీ, నర్మదా మూమెంట్లు కానివ్వండి, లేకపోతే ఇంకా రకరకాల పర్యావరణ మన గ్రీన్ సొసైటీ కానివ్వండి, గ్రీన్ పార్టీ కానివ్వండి, అంటే సుందర్లాల్ బహుగుణ కానివ్వండి, ఇట్లాంటి ఉద్యమాలు ఎందుకు వస్తున్నాయంటే ఈ యొక్క విపరీతమైనటువంటి పారిశ్రామిక విధానం అనేది అది ఏమైందంటే మొత్తం సమాజాన్ని, మొత్తం పరిశ్రమల్ని అది మొత్తం అంటే ఈ యొక్క మనకు ఎకాలజీని, పర్యావరణాన్ని దెబ్బతీసిందని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఈ ట్రేడ్ మిల్ విధానం అనేది ఏ రకంగా పనిచేస్తుంది అనేది కూడా మనం పాఠంలో నేర్చుకుంటాము. ఇది ట్రేడ్ మిల్ సిద్ధాంతం వినియోగం కంటే ఉత్పత్తిపైనే దృష్టి పెట్టింది. అంటే ట్రేడ్ మిల్ అనేది వినియోగంతో కూడా దానికి సంబంధం లేదండి. ఎట్లా అంటే ట్రేడ్ మిల్ అనేది నువ్వు ఎన్ని యూనిట్లు ఉత్పత్తి చేస్తున్నావు అనే దాని మీదనే ఆధారపడుతుంది. ఎవడో పెట్టుబడి పెట్టేవాడు ఉంటాడు, అది ఉత్పత్తి చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే, ఒకసారి దాసరి నారాయణరావు ఇంటర్వ్యూ ఇస్తూ ఏమన్నాడు అంటే, ప్రస్తుతం సినిమాలలో ఐటీ వాళ్ళు వస్తున్నారు, అసలు సినిమా అంటేనే అవగాహన లేని వాళ్ళు సినిమాలు తీస్తున్నారు, దానివల్ల ఈ మధ్యలో సినిమాలు మంచిగా రావట్లేదు, అందుకని 100 రోజులు ఆడట్లేదు అంటున్నారు. అంటే దాన్ని ట్రేడ్ మిల్ సిద్ధాంతం అని కూడా చెప్పొచ్చు. వాడు వస్తాడు, ఎవడో ఐటీలో డబ్బులు సంపాదించుకున్నాడు, ఎవడో రియల్ ఎస్టేట్లో పనిచేస్తున్నాడు, వీళ్ళు వచ్చేసేసి ఏమనుకుంటారు, వీళ్ళు ఫలానా రజనీకాంత్తో సినిమా తీయాలి, ఫలానా చిరంజీవితో సినిమా తీయాలి అనుకుంటాడు వాడు. అంతే, అది వస్తే వచ్చింది, పోతే పోయింది. మనకు సినిమా తీయడం తెలియదు, దాంట్లో అభిరుచి తెలియదు, వాళ్ళు ఒక హీరోను దాన్ని నమ్ముకుంటాడు, అట్లా తీస్తారు. దాన్ని మనం ట్రేడ్ మిల్ విధానం చెప్పొచ్చు. వారికి మరి జనాలు చూస్తారా, జనాలు ఏమనుకుంటున్నారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎట్లాంటి సినిమా తీస్తే బాగుంటుంది అనేది మనకి సంబంధం లేదు. ఇప్పుడు మన పాఠాలు కూడా నేనేమనుకున్నాను, 1 సంవత్సరం పాఠాలు చెప్తే చాలు ఇగ్నోలో అనుకున్నాను.
అది జనాలు చూస్తున్నారా లేదా, అది అవుతుందా లేదా అనేది కూడా మనం ఇక్కడ దృష్టి పెట్టుకోవాల్సినటువంటి విషయం. అంటే నా స్వార్థమే నేను ఆలోచించాను. ఇది కూడా ఒక రకంగా ట్రేడ్ మిల్ సిద్ధాంతంగా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఉన్నటువంటి సిలబస్ బాగుంది కాబట్టి, ఇవన్నీ బాగున్నాయి కాబట్టి నేను అట్లా భావించుంటాను అనేది ఒక అర్థం చేసుకోవాలి. అంటే ప్రతి రంగంలోనూ కూడా ఈ యొక్క ట్రేడ్ మిల్ విధానం అనేది చొచ్చుకపోయింది. అది చదువులో, నాలెడ్జ్ ప్రొడక్షన్లో, వస్తు ఉత్పత్తిలో, ఆలోచన విధానంలో ప్రతి వాడు ఒక టీ కొట్టుడు కానీ ఇన్ని టీలు అమ్మాలి, ఇంత డబ్బులు సంపాదించాలి. ప్రతి సినిమా వాడు ఇన్ని థియేటర్లో వేయాలి, ఇన్ని డబ్బులు సంపాదించాలి. ప్రతి వాడు పక్కనోడు మరి ఎట్లా ఆలోచిస్తున్నాడు, ఆ సినిమా నచ్చిందా, ఆ పాట నచ్చిందా లేదా, నేను చెప్తున్న పాట నాకు నచ్చిందో లేదో నాకే తెలియదు. అంటే ఇది ఒక రకంగా ట్రేడ్ మిల్ విధానం అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఇది మొత్తంగా ప్రపంచం అనేది ఈ ట్రేడ్ మిల్ విధానానికి అలవాటు పడ్డది అని చెప్పుకోవచ్చు. ఇది దీనివల్ల చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఏంటి అనేది మనం పాఠం చివరిలో తెలుసుకుందాం. అంటే పెట్టుబడిదారి విధానం, కమ్యూనిస్ట్ విధానం అనుకోండి. కమ్యూనిస్ట్ విధానంలో ఏంటి అంటే మొత్తం రాజ్య వ్యవస్థ చేతిలో ఉంటుంది. గొండు పిన్నును ఉత్పత్తి చేయాలన్నా, కార్లు ఉత్పత్తి చేయాలన్నా, విమానాన్ని ఉత్పత్తి చేయాలన్నా అది ప్రభుత్వ చేతిలో ఉంటుంది కాబట్టి వాళ్ళు చేస్తారు. కానీ ఇక్కడ మనకు ప్రైవేట్ రంగంలో ఉండడం వల్ల ఇక ఆర్మీ కానీ, ఏంటి మిసైల్స్ కానీ, అణువు కానీ, అణు న్యూక్లియర్ రియాక్టర్స్ కానీ, ఇవన్నీ కూడా ట్రేడ్ మిల్ సిద్ధాంతం ద్వారానే జరుగుతుంది. ఇది ఎందుకు ఆవిర్భవించిందనేది కూడా మనం దీంట్లో తెలుసుకుందాం. ఇది వినియోగం కంటే ఉత్పత్తి పైన దృష్టి పెడుతుంది. అంటే ఇది ఎన్ని యూనిట్స్ చేస్తున్నారో ముఖ్యం కాదు, నువ్వు ఉత్పత్తి చేసావా లేదా, ఎన్ని ఉత్పత్తి చేసావు, ఎన్ని యూనిట్స్ ఉత్పత్తి చేసావు అనే దానినే ఈ యొక్క ట్రేడ్ మిల్ విధానం అనేది మనకు దృష్టి చేద్దాం. ఆ తర్వాత సమాప్తి చేసేసి ఏ పరిణామాలు జరిగాయి దీనివల్ల అనేది కూడా మనం తెలుసుకుందాం. ఉత్పత్తి సిద్ధాంతం యొక్క ట్రేడ్ మిల్ అనేది పారిశ్రామిక సమాజంలో ఆధిపత్య పెట్టుబడిదారి ఉత్పత్తి విధానానికి వ్యతిరేకంగా ఒక విమర్శ. ట్రేడ్ మిల్ సిద్ధాంతం ఉత్పాదన యొక్క ఆధిపత్య అంచనాలను నిర్దేశిస్తుంది. అంటే ఇదేంటి అంటే ఈ ట్రేడ్ మిల్ సిద్ధాంతం అనేది ఇది ఒక ఆధిపత్య పారిశ్రామిక సమాజం, అంటే ఆధిపత్య పెట్టుబడిదారి ఉత్పత్తి విధానం వ్యతిరేకంగా ఒక విమర్శ. ఈ ట్రేడ్ అంటే ఉత్పత్తి ఎట్లా జరుగుతుంది ఈ పెట్టుబడిదారి విధానంలో అనేది ఒక సోషియాలజిస్ట్ దాన్ని ట్రేడ్ మిల్ అంటున్నాం కానీ దాన్ని ట్రేడ్ మిల్ అన్నారు. ఇది ట్రేడ్ మిల్ వ్యవస్థగా ఎందుకంటే దీన్ని ఆయన ఒక సోషియాలజిస్ట్ దీన్ని ఒక మెటఫార్గా ఉపయోగించి దీన్ని చెప్పడం జరుగుతుంది అన్నట్టు. ఫెల్లో మరియు ఆల్బర్ట్ బెన్ ట్రేడ్ మిల్లు విచారించడం అనే శీర్షికతో వారి పనికి ప్రతిస్పందనగా ఓవర్లింక్ నైట్ ఇచ్చిన విమర్శనాత్మక వ్యాఖ్యలు. మనం ముందుకెళ్ళిన కొద్దీ ఈ యొక్క ట్రేడ్ మిల్ యొక్క రూపకం అంటే ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు అది ఎట్లా ఉంటుందంటే మనం ట్రేడ్ మిల్ను చూపించినట్టు అదొక రూపకంగా మనం దీన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సమాజంపై దాన్ని అన్వేషిస్తాము. మనం ఉత్పత్తి కోసం వాదనను, భౌతిక కోరికల సమాజ నిర్మాణంలో ట్రేడ్ మిల్ పాత్రలను హైలైట్ చేస్తాం. ఈ యొక్క వాడు ఉత్పత్తి చేసేవాడు ఉత్పత్తి చేయడు. వాడు మొన్న హరగోపాల్ సారు పాలస్తీనా విషయంలో మాట్లాడుతూ ఈ వస్తువులు ఈ యొక్క ఏదైతే ఈ యొక్క న్యూక్లియర్ వెపన్స్ లేకపోతే వార్ హెడ్స్ వాడు ఉత్పత్తి చేసేవాడు ఎందుకయ్యా హరగోపాల్ సార్ అడిగారట. ఎందుకయ్యా ఇవన్నీ ఉత్పత్తి చేస్తున్నావు? 1970s అమెరికా పోయినప్పుడు ఆయన అడిగాడట, ఎందుకయ్యా ఇవన్నీ ఉత్పత్తి చేస్తున్నారు, ఎప్పుడు యుద్ధాలు వస్తున్నాయంటే అట్లా అంటారు ఏంటి సార్, వీటిని అమ్మడమే కాదు యుద్ధాలను కూడా ఉత్పత్తి చేస్తాము అని. అంటే యుద్ధం లేదనుకోండి, ఇండియా పాకిస్తాన్ మధ్యలో గొడవ పెట్టడం, ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య గొడవ పెట్టడం. ఇప్పుడు గన్ లాబీకి ఏం పనుతుందండి, వానికి అమెరికాకు అత్యంత ఆదాయం వచ్చేది మొత్తం గన్స్ నుంచే. మరి వానికి మన వ్యాపారం జరగాలి కదా, మన వ్యాపారం జరగాలంటే ప్రపంచంలో ఎప్పటికీ ఏదో గొడవలు జరుగుతూనే ఉండాలి. ఇరాన్ పాకిస్తాన్ మీద, పాకిస్తాన్ ఇరాన్ మీద టెర్రరిస్ట్ ఉన్నారని, ఇంకెవరి మీద ఎప్పటికి గొడవలు జరుగుతుంటే వాడు హ్యాపీగా వాడు రకరకాల గన్నులు అమ్ముకొని, హ్యాండ్ గన్స్, షార్ట్ గన్స్ ఇవన్నీ కూడా అమ్ముకొని ఇప్పుడు మనం కొనుక్కోలేదు. బొఫోర్స్ రాజీవ్ గాంధీ బొఫోర్స్ దాంట్లో పట్టుబడ్డాడు. ఇట్లా అది ట్రేడ్ మిల్ ఉత్పత్తి అనేది కోరికలను అది ఉత్పత్తి చేస్తుంది. ట్రేడ్ మిల్ రూపకం, ట్రేడ్ మిల్ ప్రొడక్షన్ థియరీలో ట్రేడ్ మిల్ ఒక సమాజాన్ని వర్ణిస్తుంది. ముందు కదలకుండా స్థానంలో నడుస్తున్నట్టు అది ప్రాతినిధ్యం వహిస్తుంది. అంటే అది ముందు కదలదు. ఇప్పుడు కీలు గుర్రం ఏంటంటే టక్ 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 అని అట్లే ఉంటుంది. అంటే కానీ అది మనకు కదులుతున్నట్టు అనిపిస్తుంది కానీ కదలదు అది. అట్లే మనకు ఈ యొక్క పారిశ్రామిక విధానం కూడా ఎట్లా ఉంటుందంటే అది మనకు ముందుకెళ్ళినట్టు ఉంటుంది కానీ ముందుకెళ్ళదు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి.
ఉత్పత్తి వ్యవస్థ యొక్క సామాజిక సామర్థ్యంలో తగ్గుదల, సహజ వనరుల వినియోగం యొక్క తగిన సామాజిక సామర్థ్య, పర్యావరణ వ్యవస్థ క్షీణత, వనరుల వెనుకతీత మరియు పర్యావరణ వ్యవస్థ కాలుష్యం, డంపింగ్ యొక్క విస్తారమైనటువంటి పెరిగిన రేట్ల వైపు మళ్లింపు, పర్యావరణ వ్యవస్థలకు వర్ధాలు, ఇవి కూడా ఇది సృష్టించిన పర్యావరణ సంక్షోభం కాకుండా ఉత్పత్తి యొక్క ట్రేడ్ మిల్ కార్మికుల ఉపాధి అవకాశాలను బలహీనపరుస్తుంది. ఇది ఏం చేస్తుంది అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క వర్కర్స్ యొక్క అవకాశాలని ట్రేడ్ మిల్ ప్రొడక్షన్ అనేది బాగా దెబ్బతీస్తుందని మనం అర్థం చేసుకోవాలి. ఇదేంటి అంటే ఇది అది తన యొక్క వస్తువులు అమ్ముకోవడం అదే చూస్తుంది, కానీ ఇది కార్మికుల విషయంలో పూర్తిగా దెబ్బతీస్తుంది. అదేవిధంగా మనకు పరిశ్రమ మన యొక్క ఏది పర్యావరణ దృష్టిలో కూడా ఈ యొక్క ట్రేడ్ మిల్ విధానం అనేది దెబ్బతీస్తుంది. ఎట్లాంటి పర్యావరణాన్ని అది పూర్తిగా హరించేస్తుంది. ఇప్పుడు అదే రకంగా మన కార్మికుల విషయంలో కూడా ఇది ఏం చేస్తుంది అంటే కార్మికుల హక్కులని ఇది భంగపరుస్తుంది. ఇప్పుడు వాడు ఏం చేస్తాడు, ఒక 20-30 మంది పని చేయవలసినటువంటి ఒక పనికి వాడు ఒక మిషన్ తీసుకొస్తాడు. మిషన్ తీసుకొచ్చాడు పెట్టేస్తాడు. ఆ మిషన్ 20-30 మంది పని చేసే పని. ఇప్పుడు మనం కింద టీ తాగే దగ్గర ఒక టీ చేసేవాడు, పాలు కలిపేవాడు, అట్లా ఒక 5-6 అక్కడ మనం గిన్నెలు తినేవాడు ఒకడు, ఒక టీ కొట్టుతోటి ఒక 5-6 తోటి మనకు అది ఉపాధి లభిస్తుంది. నువ్వు అదే టీ మిషన్ పెట్టావు అనుకోండి, అక్కడ 4-5 ఉపాధి పోయింది. ఎవడన్నా పేద పిల్లోడు ఆ టీలో కొట్లో పని చేసుకుంటూ, ఇప్పుడు మన నరేంద్ర మోదీ గారి గురించి చెప్తా ఉంటారు, ఏది టీ కొట్లో పనిచేసే ప్రధానమంత్రి అయ్యాడని. కానీ అదే మిషన్ వచ్చింది అనుకోండి, నరేంద్ర మోడీకి ఈ రోజు పనిచేసే అవకాశం రాకపోయేది. టీ కొట్లో కూడా నాన్న కూడా పనిచేసే అవకాశం, ఎందుకంటే మిషన్లో మీకు పౌడర్ టీ పొడి అవన్నీ వేసేస్తే అది నొక్కంగానే యుఎస్లో యూకేలలో టీ వస్తుంది. అట్లా వచ్చేది. ఇప్పుడు నరేంద్ర మోడీ అవపడకపోయేవాడేమో. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మిషన్ అనేది ఇక్కడ చాలా మందిని రిప్లేస్ చేస్తుంది, కోట్లాది మందిని అది రిప్లేస్ చేస్తుంది. మరీ ముఖ్యంగా మన యొక్క 3వ ప్రపంచ దేశమైనటువంటి మన భారతదేశం లాంటి దేశాలలో ఇది చాలా చాలా ఒక శాపం అనొచ్చు, లేకుంటే ఒక మిసైల్ అటాక్ అనొచ్చు, ఒక న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ అనవచ్చు. ఎందుకంటే ఎన్నో లక్షల మందికి ఆ జీవితాన్ని ఈ యొక్క పెద్ద పెద్ద మిషన్స్ అనేవి రిప్లేస్ చేస్తుంది. ఇది ఈ ట్రేడ్ మిల్ రూపకంని మనం అది పరిగెత్తుతా ఉన్నట్టు ఉంటుంది, కానీ ఉన్న స్థానంలోనే నడుస్తుంటుంది, అది నడుస్తున్న చోటనే నడుస్తుంటుంది. ఇది ట్రేడ్ మిల్ యొక్క విషయం. ది లాజిక్ ఆఫ్ ట్రేడ్ మిల్. 2వ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత పర్యావరణ క్షీణత నేపథ్యంలో ట్రేడ్ మిల్ సిద్ధాంతం ఉద్భవించింది. ఇది యునైటెడ్ స్టేట్స్ 2వ ప్రపంచ యుద్ధం తర్వాత వేగవంతమైనటువంటి పారిశ్రామికీకరణను మరియు ఉత్పత్తి లాభాల దృష్టితో ఇది పెంచింది. ఇది కొత్త రౌండ్ల పెట్టుబడిదారి విధానానికి దారితీసిందని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఈ 2వ ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత ఏమైంది అంటే మనకు ఈ యొక్క పర్యావరణం అనేది బాగా దెబ్బతినిపోయింది. అంటే ఒకసారి మనం న్యూక్లియర్ బాంబ్ వేసాం అనుకోండి, అప్పుడు ఏమైంది, ఇప్పటికీ నాగసాకి, హిరోషిమా అనేవి మనకి ఈ రోజు కూడా అవి మనకు కోలుకోలేనంత దెబ్బ కొట్టాయి. ఇప్పుడు ఈ రోజు కూడా మనకు నాగసాకి, హిరోషిమాలో పిల్లలు పుట్టేటప్పుడు వాళ్ళు అంగవైకల్యంతో పుడుతున్నారు. అంటే దాని అర్థం ఏంటి, 2వ ప్రపంచ యుద్ధం అనేది మొత్తం పర్యావరణ క్షీణతకు దారితీసింది అని మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా భోపాల్ గ్యాస్ ట్రాజెడీలో ఏం జరిగింది, మొత్తం కొన్ని వేల మంది చనిపోయారు ఆ గ్యాస్ లీక్ కావడం వల్ల. అంటే ఇక్కడ నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ పర్యావరణాన్ని ఇండస్ట్రియలైజేషన్, సెకండ్ వరల్డ్ వార్ పూర్తిగా దెబ్బతీసిందని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇది ఈ ట్రేడ్ మిల్లు సిద్ధాంతం ఉద్భవించింది. యునైటెడ్ స్టేట్స్లో 2వ ప్రపంచ యుద్ధం తర్వాత వేగవంతమైన పరిశ్రమీకరణ చూపించింది. అంటే దీని తర్వాత 2వ ప్రపంచ యుద్ధం తర్వాత నీకు యుఎస్లో కానీ మన యూరోప్లో కానీ మనకు ఎక్కువగా ఈ యొక్క ట్రేడ్ మిల్లు అది అంటే ఉత్పత్తి అనేది పెరిగింది. మీకు సెల్ ఫోన్ ప్రొడక్షనే కానివ్వండి, బైక్ ప్రొడక్షనే కానివ్వండి, చాలా వినియోగదార వస్తువుల యొక్క ఉత్పత్తి అనేది మనకు ఈ యొక్క 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఇది పెరిగిందని మనం తెలుసుకోవాలి. ఇది కొత్త పెట్టుబడిదారి విధానానికి దారితీసింది. సహజ వనరుల వెనుకతీత, డిమాండ్ పెరిగింది. అంటే దీనివల్ల ఏమైంది అంటే ఎప్పుడైతే నువ్వు వస్తువులను ఉత్పత్తి పెంచావో నీ వనరుల మీద అది ప్రభావితం చూపిస్తుంది. ఇప్పుడు నువ్వు ఒక ఐరన్ ఉత్పత్తి చేస్తున్నావు అనుకో, దానికి వెలికి తీయాలి కదా, ఐరన్ ఓర్ కావాలి, లేకపోతే ఇంకా రకరకాల ఓర్స్ ఉంటాయి, అవన్నీ నువ్వు వెలికి తీయాలి. అంటే నువ్వు ఏమవుతుంది, ఇక్కడ నీకు సహజ వనరుల మీద ఆ ప్రెజర్ వచ్చి పడుతుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. దానివల్ల పర్యావరణం అనేది చాలా దెబ్బతింటుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి.
ఉత్పాదక సామర్థ్యాలను పెంచాలని డిమాండ్లు, ప్రభుత్వ నిధులతో కూడిన విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు మరియు ప్రైవేట్ రీసెర్చ్ గ్లోబల్స్ ఇవన్నీ కూడా ఎట్లయిపోయింది అంటే ఒక మార్కెట్కు ఉపయోగపడే రీసెర్చ్ని చేస్తున్నాయి. ఇప్పుడు మనకు సోషియాలజీలో కానీ, పొలిటికల్ సైన్స్లో కానీ, ఇంక దేంట్లోనే కానీ నీకు మార్కెట్కి ఏది ఉపయోగపడితే దాని మీద రీసెర్చ్ చేస్తున్నారు తప్ప వాడు ఏమనుకుంటున్నాడో వాడు దాని మీద రీసెర్చ్ చేయడం అనేది జరగట్లేదు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ విశ్వవిద్యాలయాలు, స్కూళ్ళు, కాలేజీలు ఈరోజు ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఎందుకు చదువుతున్నారు? ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఎందుకు చదువుతున్నారు అంటే అందరికీ అది ప్రపంచంలో అది మార్కెట్ ఉన్నటువంటి అది కాబట్టి ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు. అంటే అది అంటే మార్కెట్కి ఉపయోగపడుతుంది, నీకు ప్రొడక్షన్కి ఉపయోగపడుతుంది. ఈ రకంగా మనకు ఈ యొక్క ట్రేడ్ మిల్ విధానం అనేది జరిగింది అనేది అర్థం చేసుకోవాలి. ఇది కొత్త సాంకేతికతతో మునిగిపోయిన మూలధనం, ఎందుకంటే ఇది అధిక స్థాయి ఉత్పత్తి ద్వారా లాభాలను పెంచుతుంది. అంటే ఈ యొక్క ట్రేడ్ మిల్ విధానం అనేది నీకు ఎక్కువగా ఒక మిషన్ తీసుకొచ్చేసి కోట్ల రూపాయలు సంపాదించడం అనేది జరుగుతుంది. ట్రేడ్ మిల్ ప్రొడక్షన్ యొక్క ప్రభావం, ఇది వేగవంతమైన విస్తరణ. అంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ ట్రేడ్ మిల్ అనేది ఇప్పుడు మీరు ప్రతి ఇంట్లో, ప్రతి అంకులు ఆంటీ వాళ్ళు ఇంట్లో ఒక ట్రేడ్ మిల్ పెట్టుకుని పరిగెత్తుతూ ఉంటారు. మన దగ్గర పరిగెత్తినట్టు సినిమాలలో అక్కడిక్కడ చూపిస్తూ ఉంటారు. ఇది అత్యంత వేగవంతమైన విస్తరణ జరిగింది ఈ యొక్క పారిశ్రామిక విధానం అని అర్థం చేసుకోవచ్చు. అపరిమితమైన శక్తి, అణుశక్తి మరియు సహజ ప్రాప్తి యొక్క వాగ్దానాల ద్వారా నడపగలిగింది. వనరులు, పెట్రోలియం, జీవావరణ శాస్త్రం యొక్క పరిమితులపై అజాగ్రత్తగా మరియు పర్యావరణ వ్యయాన్ని ఆర్థిక విస్తరణకు మద్దతునిచ్చింది. అంటే ఇది పర్యావరణ కాస్ట్ మీద, లేబర్ కాస్ట్ మీద ఈ యొక్క ట్రేడ్ మిల్ యొక్క ఉత్పత్తి విధానం అనేది ఉంది అని. ఇప్పుడు మీకు సినిమా కానీ, విద్య కానీ, మొత్తం ఏదైనా కానీ ఇది ఒక ట్రేడ్ మిల్ మీదనే ఉంది అని అర్థం చేసుకోవాలి. నిరంతర దిగుబడి యొక్క ప్రయోజనాత్మకత విధానం అదే సమయంలో గ్లోబల్ యొక్క రాజకీయ నాయకులు మరియు చర్యలు తీసుకుంటారు. అంటే నిరంతర దిగుబడి, ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక చెట్టు ఉంది అనుకోండి, అది ఆ సీజన్లోనే కాస్తుంది, లేకపోతే ఆ టైంలోనే ఇస్తుంది. ఈ నిరంతర దిగుబడి అంటే ఎప్పటికీ నీకు ఒక మామిడికాయలు ఎప్పటికీ అన్ని సీజన్లు వస్తాయా? కానీ ఇప్పుడున్న వంగడాలు లేకపోతే ఇవన్నీ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు మొత్తంగా ఈ యొక్క కొత్త టెక్నాలజీ తోటి నిరంతరంగా వచ్చే ఒక వంగడాలను తయారు చేయడం, ఈ నిరంతర దిగుబడి అనేది ఏదైతే ఉందో అది చాలా డేంజరస్ అని చెప్పొచ్చు. ఎట్లా అంటే నీకు నిరంతరం అంటే మరి ఎట్లా, అది ఒక సీజన్లో నీకు పర్యావరణాన్ని బట్టి దిగుబడి ఉంటుంది తప్ప నిరంతర దిగుబడి అనే ఒక ప్రయోజనాత్మక విధానం అనేది మొత్తం కార్మిక వ్యవస్థని అటు అన్నిటినీ అది బాగా దెబ్బతీస్తుంది. ఉపాధి అవకాశం తెస్తుంది. ఇది ట్రేడ్ తీసుకుంటారు, ఇది వారికి కొత్త ఉపాధికి అవకాశం తెస్తుంది. అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే ఇప్పుడు ఈ కొత్త ఇన్వెస్ట్మెంట్ అనేది మనకు రావడం వల్లనే మనకు ఉద్యోగాలు పెరుగుతాయని చాలామంది కార్మికులు కానీ చాలామంది భావిస్తుంటారు. ఇప్పుడు హైదరాబాద్ కొన్ని లక్షల కోట్ల పెట్టుబడి వచ్చిందండి, కానీ జాబ్లు ఎక్కడ పెరిగాయి? నీకు ఒక చిన్న ఊర్లో ఇంకో కొబ్బరి మన గాంధీ గారు చెప్పినట్టు మనం కొబ్బరికాయ అదే ఒక చిన్న పరిశ్రమ పెడితే అందులో ఒక బీడీ పరిశ్రమ ఉంటే దాంట్లో 100,000 మంది స్త్రీలు పనిచేస్తారు. ఒక కుట్టు మిషన్ దాంట్లో మీకు 100,000 మంది పనిచేస్తూ ఉంటారు. ఒకటి ఒక సేమియాలు, పాపడాలు మనకు జెంటిల్మెన్లో చూపించినట్టు చూస్తే చాలా మంది ఆడవాళ్ళు పనిచేస్తూ ఉంటారు. అంటే నువ్వు ఒక చిన్న పెట్టుబడితోటి కొన్ని లక్షల మంది జీవితాలు ఇచ్చినప్పుడు నువ్వు అన్ని కోట్ల పెట్టుబడినప్పుడు మరి ఎంతమందికి నువ్వు ఇవ్వగలుగుతావు? ఎక్కువ ఇవ్వాలి కదా, కానీ రావు. జాబులు ఎప్పుడో ఒకడు ఉంటాడు, పెద్ద వానికి కొన్ని కోట్ల రూపాయలు వాడు మన యాడ్ వస్తుంది అన్నట్టు. వాడు ఏంటంటే వాట్ ఈస్ యువర్ శాలరీ మ్యాన్, వాట్ ఈస్ అంటే 1 crore అని చెప్తున్నాడు, మనకి 8 యూస్ వాడతాడు. అట్లాంటి ఉద్యోగాలకు కొంతమందికి వస్తాయి. అది కాదు కదా. ఇప్పుడు ట్రేడ్ మిల్ యొక్క సమస్య ఏంటంటే అది పెట్టుబడి పెట్టి ఉత్పత్తిని పెంచి అటు పర్యావరణాన్ని ఇటు కార్మికుల యొక్క దాన్ని దెబ్బతీస్తుందని మనం అర్థం చేసుకోవాలి. కానీ ఈలోపు కార్మికులను ఇంకా మిగతా వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇది మనకు పనికొస్తుంది అని, పెట్టుబడులు రావాలి అని వాళ్ళు కోరుకుంటారు. వాళ్ళకి తెలియదు పెట్టుబడులు వచ్చినంత మాత్రాన జాబులు పెరుగుతాయి అనుకోవడం అది అవివేకం అర్థం చేసుకోవాలి. ట్రేడ్ మిల్ అనేది ఉత్పత్తి మీద కాకుండా వినియోగం మీద ఫోకస్, ఉత్పత్తి కాకుండా వినియోగం. అంటే ట్రేడ్ మిల్ సిద్ధాంతం వినియోగం ఉత్పత్తిపైనే దృష్టి ఉంటుంది. ట్రేడ్ మిల్ సిద్ధాంతంలో ఉత్పత్తి కోసం వాదనను అర్థం చేసుకోవడానికి ఈ విభాగంలో గౌల్డ్ ఫెలో మరియు షేబర్గ్ పనిని పరిశీలిస్తారు.
క్రింది విభాగాల్లో ఆర్థిక వ్యవస్థని భౌతిక కోరికలు ఎట్లా నిర్మించబడతాయి అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఉత్పత్తి కోసం వాదన. గోల్డ్ ఫిలో మరియు ష్రైబెర్న్ వంటి ట్రేడ్మిల్ సిద్ధాంతకర్తలు వినియోగం కంటే ఉత్పత్తిపై దృష్టి సాధిస్తారు. వీళ్ళు అంటే వాడు ఎంత ఉత్పత్తి చేస్తున్నాడు అట్లా పడేసి ఉంటాయి వందల కార్లు, అది అమ్ముడు పోయినా లేకపోతే అవన్నీ డిస్మాంటిల్ చేసి పడేస్తారు. బైక్స్ కూడా అంతే, పోకపోతే ఏం చేస్తారు, డిస్మాంటిల్ చేసి పడేస్తారు. ఒక్కోసారి టమాటాలు ఉత్పత్తి చేస్తారు కానీ అవన్నీ అవన్నీ డిస్మాంటిల్ చేస్తారు. అంటే ఇక్కడ నీకు వినియోగం కంటే కూడా దానిపై ఉత్పత్తిపైనే ఎక్కువ ఫోకస్ ఉంటుంది ఈ ట్రేడ్ మిల్ విధానంలో. వినియోగదారులు అంతిమ కొనుగోలుదారులుగా ఉండవచ్చు అని వారు వాదిస్తారు. అంటే నువ్వు లాస్ట్లో నువ్వు కొట్టగును లేకుంటే లేదా అంటాడు వాడు, నీకు ఇష్టం ఉందా, నీకు ఏ కలర్ ఇష్టం ఉందా, అసలు ఇది అవసరమా అనేది కూడా వాడు చెప్పాడు. అయితే ఉత్పాదక వ్యవస్థకు సాంకేతికతను కేటాయించడాన్ని ఉత్పత్తి నిర్వాహకులు మరియు యజమానులు నిర్ణయిస్తారు. ఇది యజమానులు, మేనేజరియల్ క్లాస్ అండ్ క్యాపిటలిస్ట్ క్లాస్, దే విల్ డిసైడ్ దట్ వాట్ షుడ్ బి ది మోడ్ ఆఫ్ ప్రొడక్షన్, వాట్ ఈస్ ద క్వాంటిటీ ఆఫ్ ది ప్రొడక్షన్, హౌ మచ్ వీ షుడ్ సేల్. It don't take confidence of the consumer into its this one. సో ఈ రకంగా ఈ ఉత్పత్తి కోసం ఇది వాదన జరుగుతుంది. మెటీరియల్ కోరికల సామాజిక నిర్మాణం. అసలు మన యొక్క ఈ యొక్క వస్తువుల్ని ప్రేమించే విధానం, ఒక మనిషి తన బైక్ని తన ప్రాణంగా ప్రేమించడం, ఒక ఫోన్ ఒక 2 నిమిషాలు అయిపోతే ప్రాణం పోయినట్టు ఫీల్ అవ్వడం, ఈ యొక్క ఏదైతే ఈ భౌతిక నిర్మాణం ఏదైతే ఉందో ఇది ఎట్లా అనేది మనం అర్థం చేసుకోవాలి. మనిషి యొక్క బయోఫిజికల్ అవసరాల నుంచి వినియోగదారులు ఎంపిక యొక్క స్వభావాన్ని నిర్ణయించడంలో గోల్డ్ మరియు మానవ అవసరాలు మరియు ముందుగా ఉన్న ఉత్పత్తి పరిస్థితుల ద్వారా ఎక్కువగా నిర్ణయించబడతాయని గమనించారు. షిల్డర్స్ అనుకరించి వారు వాదిస్తున్నారు. కోరిక సామాజికంగా నిర్మించబడింది, ఇట్ ఈస్ ఎ సోషల్ కన్స్ట్రక్షన్. మరియు భౌతిక కోరికలు ఎక్కువ భౌతిక నిర్మాతలచే నిర్మించబడ్డాయి. అంటే కోరికలు అనేటివి ఒక సామాజిక నిర్మాణం, భౌతిక కోరికలు అనేటివి భౌతిక ఉత్పత్తిదారులు చేసే ప్రోగ్రామ్ అని ఇక్కడ మనకు అర్థం చేసుకోవాలి. భౌతిక కోరికలను మానవ అవసరాలుగా మార్చడం అనేది ఉత్పత్తి నిర్ణయాలతో కూడిన సామాజిక ప్రక్రియ. భౌతిక కోరికలను మానవ అవసరాలుగా మార్చడం అనేది ఉత్పత్తి నిర్ణయాలు కూడిన సామాజిక ప్రక్రియ. అంటే ఈ యొక్క ఉత్పత్తి నిర్ణయం అనేది భౌతిక కోరికలను తీసుకునే ఉత్పత్తి నిర్ణయాలు చేస్తారనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇందులో పరిశ్రమ యొక్క కెప్టెన్సీ సామూహిక వినియోగ సంస్కృతిని సృష్టించడానికి అడ్వర్టైజింగ్ కంపెనీల నాయకులతో కలిసి పనిచేస్తారు. అంటే వీళ్ళు ఈ యొక్క వినియోగ సంస్కృతిని తయారు చేయడు మా ప్రొఫెసర్ ఈశ్వరయ్య గారు అన్నారు. ఆయన ఏం చేశాడు, ఎవడో వెబ్సైట్ని పట్టుకుని తన ఎవరెస్ట్ స్టడీ సర్కిల్ అనే దాన్ని ₹1,00,000 పెట్టి ఆయన దాన్ని చేశాడు. ఇప్పటివరకు 10 లక్షల వరకు ఖర్చు పెట్టి ఉంటాడు. ఒక వినియోగ సంస్కృతిని వాళ్ళు ఉత్పత్తి చేస్తారు. అది అడ్వర్టైజ్మెంట్ వాళ్ళని కలిసి, ఐటీ వాళ్ళని కలిసి మన వెబ్సైట్ ఎట్లా ఉండాలి, మనం ఎట్లా ఉంటే పిల్లలు చూస్తారు, దాంట్లో ఇంకొక వ్యక్తిని పెట్టుకొని వాళ్ళు ఇద్దరు కలిసి చేసినటువంటి ఈ యొక్క డ్రామా అన్నట్టు. అంటే ఎందుకు చెప్తున్నాను అంటే, ప్రొఫెసర్ ఈశ్వరయ్య గారు రిటైర్ అయిన తర్వాత కూడా ఎట్లా చేస్తున్నాడు అంటే, అది ఆయన ఒక వర్క్ కావాలి. ఆయన ట్రేడ్ మిల్, ఆయన పనితీరును కూడా మనం ఒక ట్రేడ్ మిల్ ఉత్పాదక వ్యవస్థగా మనం చూడొచ్చు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. వినియోగదారులు, పౌరులు మరియు కార్మికుల పాత్ర. అంటే ఇక్కడ మొత్తం ఈ యొక్క సిద్ధాంతంలో సామూహిక వినియోగం యొక్క సంస్కృతిలో నిర్దిష్ట ఉత్పత్తి రూపాలను మార్చడం లేదా ముగించడం సాధ్యమవుతుంది. అంటే ఈ యొక్క మాస్ కన్జంప్షన్, మాస్ ప్రొడక్షన్. అంటే నువ్వు కొన్ని లక్షల కోట్ల యూనిట్లు వాడు వాటర్ బాటిల్ వాడు, నాకు తెలిసి కోకోని యొక్క బడ్జెటే ఈరోజు మన దేశ బడ్జెట్ కంటే ఎక్కువ ఉందని విన్నాం. అంటే మాస్ ప్రొడక్షన్. చిన్న పిల్లోడు కూడా కోక్ తాగాలనుకుంటాడు, పెద్దోడు కూడా ప్రతి ఒడు కోక్ తాగాలనుకుంటాడు, కొబ్బరి నీళ్ళు తాగాలనుకోడు. ఈ సామూహిక ప్రొడక్షన్, సామూహిక కన్జంప్షన్ ఏదైతే ఉందో ఇది చాలా అనేది నిర్దిష్ట రూపాలు మార్చడం లేదా ముగించడం సాధ్యం అవుతుంది. అంటే ఇట్లా క్రియేట్ చేస్తారని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అయినప్పటికీ బహిష్కరణలు విజయవంతమైతే వినియోగదారుల ఉత్పత్తి సాధనను ఉత్పత్తి చేయగల ప్రత్యామ్నాయాన్ని నిర్ణయిస్తారు. నిర్దిష్ట ఉత్పత్తులను బహిష్కరించడంలో వినియోగదారుల విజయం సాధించినప్పటికీ అది ఉచితం కావచ్చని చెప్తారు. కొంతమంది ఇప్పుడు మనకు ఎట్లా అంటే, మనకు పోస్కో లేకుంటే వేదాంత కంపెనీని అది మాస్ ప్రొడక్షన్ జరిగి దాన్ని ఆపారు. అసలు ఇప్పుడు మ్యాగీ మీద కూడా చాలా మంది ఆ మధ్యలో రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేస్తున్నారు, మ్యాగీ అనేది కలుషితమైందని. కొంతమంది, ఇప్పుడు నా ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్తుంది, ఏమని, మనం కొనే పసుపు, కారాలు ఇవన్నీ కూడా మాస్ ప్రొడక్షన్లో దాంట్లో ఏవో కలుస్తాయి. మనం కొనే నూనెలలో కూడా, ఈశ్వరయ్య గారు చెప్తా ఉంటారు ఏంటంటే, ఇది
బాగా కల్తీ అయింది అని చెప్తా ఉంటారు. అంటే ఫ్రెండ్స్ కూడా చెప్తా ఉంటారు. అంటే ఈ కల్తీ వస్తువులు, కల్తీ అనేటివి మనం కొంతమంది ఒక్కోసారి వినియోగదారుడు విజయవంతం కావచ్చు, కానీ అన్నిసార్లు కానీ వినియోగదారులు ఎప్పుడు మోసపోతూ ఉంటారు. ఎందుకంటే ఎక్కువ మంది వినియోగదారులు ఇప్పుడు చైతన్యం వచ్చిందనుకోండి, కానీ ఇంకా రావాల్సినటువంటి చైతన్యం రాలేదని నేను చెప్పొచ్చు. ఒక సినిమా ఏదో చూశాను నేను, దాంట్లో ఒక ఒక పిల్లోడు చనిపోతాడు, ఆమె ఎందుకు చనిపోయింది అనుకుంటాడు, కానీ ఆ కంపెనీ వల్ల మ్యాగీను ఎప్పటికి తినడం వల్ల చనిపోతాడు. ఆమె కూడా తన మీద ప్రయత్నం చేసి చివరిలో ఆ కంపెనీని సూట్ చేస్తే ఆ కంపెనీని మూసేయవలసి వస్తుంది. అంటే ఈ పరిశ్రమలు, ఈ పాల ఉత్పత్తులు కానివ్వండి, కొన్ని ఏదైనా వస్తువులు, పిల్లలు తినే ఆహారాలు, చిన్నపిల్లలు తినే ఆహారాలు ఉత్పత్తి చేసే సంస్థలు, వాళ్ళు కనుక మనం ఒక్కోసారి కస్టమరు వాడు వినియోగదారుడు విజయం చాలా తక్కువ మంది మాత్రమే విజయం సాధిస్తారు. రాజకీయ వ్యవస్థీకృతమైన వినియోగదారుల సమూహం విజయం సాధించే అవకాశం ఉంది. ఇక్కడ సామాజిక వనరు పెంచడంలో ఎక్కువగా ముగుస్తుంది. ట్రేడ్ మిల్ సిద్ధాంతం మాండలిక సిద్ధాంతమా అంటే ఇట్స్ రీజనలైజ్డ్ సిద్ధాంతం అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ట్రేడ్ మిల్ ప్రారంభంలో మార్పు యొక్క చారిత్రాత్మక నమూనా కార్మికుల సామాజిక ఆర్థిక పరిమితులను ఎదుర్కొన్నప్పుడల్లా వారు రాజకీయంగా వ్యవహరిస్తారని వచ్చారు. పర్యావరణ క్షీణత నేపథ్యంలో ట్రేడ్ మిల్ సంస్థల ద్వారా పర్యావరణ వ్యవస్థ ప్రాప్యతను తగ్గించడానికి పౌర కార్మికుల చర్యలు తీసుకుంటారు. అంటే సిటిజన్ అండ్ లేబర్ ఏదైతే ఉందో ఇవి వాళ్ళిద్దరు కలిసి పనిచేస్తేనే మనం దీన్ని ఆపొచ్చు అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. అతని ప్రకారం ఆర్థిక వృత్తి పర్యావరణ ప్రభావం మధ్యలో మాండలికం ఉంది, అంటే అది ఉంది, ఆ రిలేషన్షిప్ ఉంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇది ఒక రకంగా ఆర్థిక సంశ్లేషణ, ఒక నిర్వహించబడిన ప్రణాళిక కొత్త సంశ్లేషణ, ఒక పర్యావరణ సంశ్లేషణ, ఇవి 3 రకాలుగా ఉంటాయనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఉత్పత్తి యొక్క ట్రేడ్ ఇన్ ప్రపంచీకరణ యుగం అంటే ఈ ట్రేడ్ మిల్ సిద్ధాంతం అనేది అది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాతనే ముగిసి ఇప్పుడు కూడా నడుస్తుందా? ఇప్పుడు ప్రపంచీకరణ నడుస్తుంది. 1920 ఇప్పుడు మనం 24లో ఉంటే మనం 90 నుంచి ప్రపంచీకరణ భారతదేశంలో పివి నరసింహారావు లాంటి వాళ్ళు అది వేగవంతంగా తీసుకురావడం, ఇవన్నీ ట్రేడ్ మిల్ అనేది కూడా మనకు జరుగుతుంది అనేది. అంటే ఇది ఇంకా అది నడుస్తుందా, లేకుంటే అదే ఇంకా మన ట్రేడ్ మిల్ సిద్ధాంతం నడుస్తుందా? ఈ యొక్క ప్రపంచీకరణలో ఈ ట్రేడ్ మిల్ సిద్ధాంతం ఎట్లా ఉంటుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ప్రపంచీకరణ సందర్భంలో ఉత్పత్తి యొక్క ట్రేడ్ మిల్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా మరియు జీవవరణ శాస్త్రం ఎలా రూపొందించడం చూడటం ఆసక్తికరంగా ఉంటుంది. అయితే ఈ ప్రొడక్షన్ సిస్టమ్ అనేది ఏ రకంగా ప్రపంచాన్ని మొత్తం సమాజాన్ని మారుస్తుంది అనేది అర్థం చేసుకోవడం అనేది చాలా మనకు ఆసక్తికరంగా ఉంటుంది. ఇది ప్రారంభ రచన ది ఎన్విరాన్మెంట్ ఫ్రమ్ మార్క్సిస్ట్ పర్స్పెక్టివ్ అనే దాంట్లో షైబర్గ్ ఆర్థిక వ్యవస్థ జీవవరణ శాస్త్రంపై ప్రపంచీకరణ యొక్క చిక్కులను పాక్షికంగా విశ్లేషించారు. అంటే ఈ యొక్క ట్రేడ్ మిల్లు అనేది ఎట్లా ఉంటుందంటే ఫ్రమ్ మార్క్సిస్ట్ స్పిరిట్, అంటే ఎట్లా మార్క్సిస్ట్ ఉందని చూస్తే మొత్తం ట్రేడ్ మిల్ విధానం అనేది అసలు మనుషుల్ని, సమాజాన్ని, పర్యావరణాన్ని, కార్మికుల్ని, సిటిజన్స్ని దెబ్బతీస్తుందని చెప్పొచ్చు. అంటే నేనేమంటాను అంటే ఒక రకమైనటువంటి మనిషికి అవసరమైనంత ఉత్పత్తి చేయాలి తప్ప వాటిలో లేనిపోని కోరికలను సృష్టించి, భౌతిక కోరికలను నిర్మించి అది మరి ప్రొడ్యూస్ చేసేసి యుద్ధం చేయాలని చెప్పి వాడికి గన్నులు ఇప్పించి ఒకరికొకరు పోటీ పెట్టించి ఊర్లో అంటుంటారు కదా, చిన్న గొడవలు జరిగితే వాడు వీడిని పని పెట్టించేసి వీడు ఆనందపడతాడు. కొంతమంది ఉంటారు అన్నట్టు. అది ఊర్లో కానీ సిటీలలో ఏంటంటే వాళ్ళకు ఎవరికో కొన్ని గొడవ పెట్టందే వాళ్ళకు ఉండదు అన్నట్టు. అట్లే మనకు ఇప్పుడున్న ప్రపంచ చరిత్రలో ఏం జరుగుతుంది అంటే ఇట్లా గొడవలు పెట్టేసేసి వాళ్ళ యొక్క వస్తువులు అమ్ముకుంటూ ఉంటారు అన్నట్టు. ఇది మనం అక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి పరిశ్రమ. ఇది మార్క్సిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి తీసుకోవాల్సినటువంటి విషయం. విదేశీ పెట్టుబడుల యొక్క ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు. అయితే ఇక్కడ లాస్ట్లో విదేశీ పెట్టుబడులు అంటుంటారు. ప్రధానమంత్రి కానీ ప్రతి ముఖ్యమంత్రి కానీ ఒక ఇందిరాగాంధీ వరకే కొంచెం తక్కువ ఉన్నారు. ఆ తర్వాత వచ్చిన అందరు ప్రధానమంత్రులు కూడా విదేశీ పెట్టుబడులు అని మనకు మోడీ అయితే దానికి బ్రాండ్ అంబాసిడర్ అనుకోండి. ఆయన మొత్తం గుజరాత్లో ఈ పెట్టుబడిదారుల ఆ సమావేశం పెట్టడం, అక్కడ వాళ్ళకి ఇవ్వడం, మనకు ఎకనామిక్ జోన్స్ అని ఇట్లా రకరకాలు వస్తాయి. అయితే మనకి ఈ యొక్క విదేశీ పెట్టుబడులు అనేది మంచిగా చెడ్డ అంటే నాకు ఇది చదువుతుంటే ఏమనిపించింది అంటే ఒక రజనీకాంత్ సినిమాని చూస్తున్నట్టు అనిపించింది. ఎట్లా అంటే అసలు పెట్టుబడి అనేది విదేశాల్లో పెట్టడం వల్ల ఎవరికి లాభం,
ఇది ఇప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళందరూ మన యుఎస్ గూగుల్ వాడు ఇక్కడ పెట్టాడు, వాడు అక్కడ పెట్టాడు అంటే ఇక్కడ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గూగుల్ ఒకటి పెడితే ఒక ప్లాంట్ టాటా వాడు ఇంట్లో ఏదైనా ఒక ప్లాంట్ లేకుంటే మనం వాడే కంప్యూటర్లో ప్లాంట్ ఇండియాలో పెడితే అక్కడ వానికి పర్యావరణం వానికి అక్కడ సేఫ్ అవుతుంది. ఇక్కడ మనకి లేబర్ చీప్ దొరకడం వల్ల వానికి ప్రొడక్షన్ వానికి కలిసి వస్తుందే తప్ప ఇప్పుడు మూడో ప్రపంచ దేశాలకి ఏమి కలిసి రావట్లేదు. ఇప్పుడు మనకు మేక్ ఇన్ ఇండియా మోడీ గారు ప్రధానమంత్రి మొదట్లో వచ్చినప్పుడు ఏమని చెప్పారు, మేక్ ఇన్ ఇండియా నాట్ మేడ్ ఇన్ ఇండియా. మేక్ ఇన్ ఇండియా అంటే నువ్వు తయారు చేసుకో, రా ఇక్కడ రా, పెట్టుబడి పెట్టుకో, నీ వస్తువును ఉత్పత్తి చేసుకో, మీ లేబర్ని సప్లై చేస్తున్నాం అంటాడు. మనకు కావాల్సింది మేక్ ఇన్ ఇండియా కాదు, మేడ్ ఇన్ ఇండియా. మేడ్ ఇన్ ఇండియాకి మేక్ ఇన్ ఇండియాకి చాలా తేడా ఉంది. మేక్ ఇన్ ఇండియా అంటే వాడు వచ్చేసి వాని 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 యొక్క వారి పర్యావరణం రక్షించుకుంటాడు, మన లేబర్ని వాడు చీప్గా ఇక్కడ లేబర్ని చీప్గా తీసుకుంటాడు అన్ని. అంటే మేక్ ఇన్ ఇండియాలో ఏంటంటే విదేశీ పెట్టుబడులని మనం ప్రత్యక్షంగా ఆహ్వానించడం. మన భారతదేశం లాంటి దేశాలలో ఏంటంటే ఒక సోషలిస్ట్ ఒక దృక్పథం, ట్రేడ్ యూనియన్ బలంగా లేకపోవడం, పోరాటం చేయకపోవడం, విద్యా వ్యవస్థ కూడా ఒక లోపభూయిష్టంగా సరైన విద్యా వ్యవస్థ లేకపోవడం వల్ల ఇవన్నీ కూడా ఎట్లా అవుతుంది అంటే ఒక ఒక మేక్ ఇన్ ఇండియా దానికి దారితీశాయని చెప్పొచ్చు. ఎందుకంటే దాంట్లో ఉండే ఈ పెట్టుబడులన్నీ అట్లా మనకి ఇప్పుడు భారతదేశం అనేది ఇప్పుడు మోడీ గారు అన్నప్పుడే మనకి ఎక్కువ పెట్టుబడులు వచ్చాయి, మనకు మన్మోహన్ సింగ్ గారు అన్నప్పుడు ఎక్కువ పెట్టుబడులు వచ్చాయని ఎప్పటికీ కంపారిజన్ జరుగుతూ ఉంటుంది. మన్మోహన్ సింగ్ రావడం వల్ల చాలా మంది పెట్టుబడులు పెట్టారు ఆ టైంలో, లేకపోతే ఆ పెట్టుబడులు ఎందుకంటే పివి నరసింహారావు టైంలో మనకు ఆ పెట్టుబడులన్నీ తగ్గిపోయాయి. ఆ మొత్తం ఆర్థిక వ్యవస్థ రాజకీయ వ్యవస్థ మొత్తం బాగా దెబ్బతిరిపోయింది అన్నట్టు. ఈ పెట్టుబడికి రాజకీయాలకు చాలా దగ్గర సంబంధం ఉంది. అయితే ఈ పెట్టుబడులు రావడం వల్ల ఏమవుతుంది అంటే మన పర్యావరణం దెబ్బతిని వాళ్ళ పర్యావరణం బాగుంటుంది, మన కార్మికుడు దెబ్బతిని వాళ్ళ కార్మికుడు బాగుంటాడు. ఈ విదేశీ పెట్టుబడులు అనేటివి నాకు తెలిసైతే అవి అంత ప్రయోజనాలు కావనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. యుఎస్ కార్మికులు చౌకైన దిగుమతుల నుండి ప్రయోజనం పొందగలుగుతారు. ఇప్పుడు వాళ్ళు మనం తయారు చేసినటువంటి వస్తువుని వాళ్ళు దిగుమతి చేసుకొని వాళ్ళు ఆ రకంగా ఉన్నారు. యుఎస్ ఆధారిత పెట్టుబడిదారి మరియు నిర్వాహకులు కొనసాగడానికి కార్మికులు మరియు పర్యావరణ సమస్యలు గ్లోబల్ డైమెన్షన్స్. రియో డి జనవరిలో జరిగిన 92వ శతాబ్దం సమావేశంలో పర్యావరణ సమస్యలకు ప్రపంచ కొలతలు పెరుగుతున్న అంతర్జాతీయ వేగాంతమైన పర్యావరణ విధ్వంసాల గురించి అది హైలైట్ చేస్తుంది. వెంటనే అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఈ పర్యావరణం అనేది ట్రేడ్ మిల్ మరియు బాగా దెబ్బతీస్తుంది అనేది ఈ ట్రేడ్ మిల్ వల్ల ఈ పర్యావరణం విపరీతంగా దెబ్బతినడమే కాదు, అదే కార్మికుల యొక్క హక్కుల్ని కూడా ఇది కాలరాస్తుంది అనేది మనం అర్థం చేసుకుంటూ ఈ యొక్క ట్రేడ్ మిల్ విధానం అనేది అంత మనం మంచిగా అర్థం చేసుకోవాలి. ఈనెట్లో పారిశ్రామిక సందర్భంలో ఉత్పత్తి సిద్ధాంతం అంటే ఈ యొక్క